మన హిందూ సంప్రదాయంలో ఆవులకు ఎంతో విశిష్టత ఉంది. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. అలాంటి గోమాత కొన్నిసార్లు మన ఇంటి ముందు ఆగుతాయి. ఇలా గోమాత ఇంటి ముందు ఆగడానికి సంకేతం ఏమిటి? ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏం చేయాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగా, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపున కైలాసం. ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటాడు. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. ఆవు ఇంటి ముందు నిల్చుంటే సకల దేవానుదేవులు ఇంటి ముందుకు వచ్చి నిలుచున్నట్టే. దీనికి ఒక పురాణం కూడా ఉంది. ఒకానొకప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం, బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంటుంది. అప్పుడు శివుడు, గోవునందు సకల దేవతలు కలరు, అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలుగును అని బోధించాడు శివుడు. ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభకర్యలు రానున్నాయని అర్థం. సకల దేవతలు ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం. ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం. అలా ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు ముందుగా పూజించాలి. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం పెడితే సంస్థ దేవతలు తృప్తి పడతారు. గోవుకు 5 సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెప్తున్నారు. కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు. వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెప్తున్నారు.